యుగమే. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అంటూ అందరూ వాటి వెంటే పరుగులు పెడుతున్నారు. రీల్స్ వీడియోలు చేసేందుకు గంటల కొద్ది సమయం వెచ్చిస్తున్నారు. మరోవైపు యూట్యూబ్లో క్రియేటివ్ వీడియోలు పోస్ట్ చేసే వారికి విపరీతమైన డబ్బుతో పాటు ఫాలోయింగ్ కూడా వస్తోంది. అందుకే చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగం చేయకుండా యూట్యూబర్లుగా మారుతున్నారు. అయితే ఇందులో అందరూ సక్సెస్ అవుతున్నారా అంటే చెప్పలేం అనే సమాధానమే వస్తోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న యువతి గురించి మాత్రం తెలిస్తే మీరు అవాక్కవడం ఖాయం. ఫైనాన్స్ సెక్టర్లో పెద్ద ఉద్యోగం చేస్తున్న ఆమె దాన్ని వదిలేసి యూట్యూబర్గా మారింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 8 కోట్లు సంపాదించి సెన్సేషన్గా మారింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె గురించి చర్చ. లండన్కు చెందిన ఈ యువతి పేరు నిశ్చా షా. లండన్లోని ఓ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేశారు. జీతం ఏడాదికి సుమారు 2 కోట్ల రూపాయలు. అయితే ఉద్యోగం బోర్ కొట్టడంతో కొత్తగా ఏదైనా చేయాలన్న సంకల్పంతో యూట్యూబర్గా అవతారం ఎత్తింది. ఫైనాన్స్ సెక్టర్కు చెందిన ఆమె తన తెలిసిన ఆర్థిక సమాచారాన్ని వీడియోల రూపంలో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ప్రారంభించింది. అయితే ముందుగా ఆమె ఛానల్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. మొదట్లో 1000 మంది సబ్స్క్రైబర్ల మార్కుని అందుకోవడానికి ఏకంగా 11 నెలల సమయం పట్టింది ఆమెకు. అయితే 2022 సెప్టెంబర్లో తన జీవితం గురించి చెబుతూ చేసిన ఓ వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒక్కసారిగా లక్ష్మీదేవి తలుపు తట్టేసింది. ఆ వీడియో తెగ వైరల్ కావడంతో భారీ వ్యూస్తో పాటు ఒక్క నెలలోనే 50,000 మంది ఆమె ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీంతో ఆ నెల ఆమెకు 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. తన ఛానల్కు గుర్తింపు రావడం, సంపాదన కూడా భారీగా రావడంతో నిశ్చా షా తన ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఫుల్ టైం యూట్యూబర్గా మారిపోయింది. దీంతో స్నేహితులు, బంధువులు ఆమెను తిట్టిపోశారు. కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా అంటూ చీవాట్లు పెట్టారు. ఇవన్నీ పట్టించుకొని నిశ్చా తనదైన శైలిలో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆమె చేసే వీడియోలకు మిలియన్ల కొద్ది వ్యూస్ రావడంతో ఆదాయం లక్షల నుంచి కోట్లలోకి వెళ్ళిపోయింది. 2023 మే నుంచి 2024 మే వరకు ఈ ఏడాది కాలంలోనే ఆమె యూట్యూబ్ ఛానల్ ఆదాయం ఏకంగా 8 కోట్ల రూపాయలు వచ్చిందంటేనే ఆమె రేంజ్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని నిశ్చా షా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడంతో ఇప్పుడందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానల్కి 11 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లున్నారు.